ఇందులో దాదాపు 284, 75, 360 దాదాపు 400 కేజీల గాంజాని ఇక్కడ ఈ 1 మంత్లో సీజ్ చేయడం జరిగింది. ఇందులో 7, అందులో 5, 12 ప్లస్ అందులో 2, 14 మంది ముద్దాయిల్ని 14 మంది ముద్దాయిల్ని గాంజా ఎవరైతే వ్యాపారం గాంజా సెక్యూర్ చేయడం ట్రాన్స్పోర్ట్ చేయడం చేస్తున్నారో అలాగే గాంజా తాగిన వాళ్ళు కూడా ఉన్నారు. తాగిన వాళ్ళు 4 కూడా వాళ్ళని కూడా అరెస్ట్ చేసి వాళ్ళు కూడా మార్పు కేంద్రానికి కూడా పంపించడం జరిగింది. ఈ దాదాపు ఈ 15 రోజుల్లో ప్రోగ్రెస్ ఇదే ప్రోగ్రెస్ మేము కంటిన్యూ చేస్తాము. ఎందుకంటే మా సిబ్బంది అంతా కూడా చాలా కమిట్మెంట్తో చేస్తున్నారు. మీరు అంతా చూడొచ్చు. వర్షం పడ్డా ఎక్కడైనా ఇంట్లో చలికి ఎండకి వానకి దోమలకి అన్నింటిలో కూడా మా వాళ్ళు నిలబడి చేస్తున్నారు. అలాగే మొన్న ఆర్టీసీ బస్సులో వస్తుంది పట్టుకున్నారు. ఇక్కడ దువ్వాడ దగ్గర పట్టుకున్నారు, ఇక్కడ పెందుర్తి దగ్గర పట్టుకున్నారు. నాట్ ఓన్లీ పెందుర్తి, ఎంటైర్ విశాఖపట్నం సిటీ సిబ్బంది అంతా కూడా కమిట్మెంట్తో పని చేస్తున్నారు. తద్వారా రిజల్ట్స్ అనేవి ఈరోజు వస్తున్నాయి. ఇక్కడే కాకుండా మళ్ళీ ఎంఈపీలో కూడా నిన్న 100 కేజీలు పట్టుకున్నారు గాంజా. ఎంఈపీలో కూడా 100 కేజీలు పట్టుకున్నారు. ఇంకో దగ్గర కూడా ఒక 75 కేజీలు పట్టుకున్నారు. దాదాపు 500 కేజీలు పైన నిన్న ఒక్కరోజే పట్టుకోవడం జరిగింది. ఇది పని దాని గంజాయి నిర్మూలనలోకి విశాఖపట్నం సిటీ పోలీస్కి ఆంధ్రప్రదేశ్ పోలీసుకు చిత్తశుద్ధిని ఇదంతా నిరూపిస్తుంది. అంటే ఇది ప్రణాళిక స్టేట్ అంతటికి కూడా వర్తిస్తుంది. స్టేట్ ప్రణాళిక మైనర్స్ లేరు, ఎడ్యుకేటెడ్. అంటే వీ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్. ఒక అమ్మాయి అయితే ఇందులో మీకు చెప్పాను. ఇప్పుడు పోష్ హౌస్ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ చదువుతుంది అమ్మాయి. అంటే చదువు కంటే ఇది ఎర్నింగ్ బాగుంటుందని చెప్పేసి యంగ్స్టర్స్ ఫ్రమ్ మోర్ పర్టికులర్లీ ఏజెన్సీ ఏరియాలో వాళ్ళు టెంప్ట్ అవుతున్నారు. అది వాళ్ళ తప్పు కాదు, బట్ వాళ్ళ మోటివేట్ చేసిన వాళ్ళు ఆ గ్యాంగ్స్ తప్పు. వీళ్ళు దానికి వీళ్ళు ప్రభావితం కాకూడదనే మీ పత్రికా ముఖంగా అందరికి కూడా తెలియజేస్తున్నాం. మనీ ఏది కూడా ఈజీగా రాదు, కష్టపడితే మనీ వస్తుంది. కాబట్టి ఈజీగా ఏ మనీ వచ్చినా అది మన ట్రబుల్లోకి నెట్టేయడం అనేది జరుగుతుంది. యువత అంతా అది గ్రహించాలి. ఒక మహిళ ఉన్నారు.